ఈ సభగా నడిపించవలసిందిగా అధ్యక్షులైన విఎస్ఆర్ ప్రసాద్ గారు కోరుతున్నాం. ఒకసారి కూడా రావట్లేదు. బెస్ట్ ప్రెసిడెంట్ అండ్ బెస్ట్ సెక్రటరీ అవార్డ్స్ తెచ్చుకునే అవకాశాలు దొరికినాయి. అలాగే సత్యనారాయణ గారి హుషారుని ఏమాత్రం బ్రేక్ లేకుండా ఆయన ఏదన్నా సరే మరి కొంచెం ఎంతో దానికి ఆర్థిక సాయం ఉండాలి కదా, ఏ కార్యక్రమం చేయాలన్నా కొంత మెంబర్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ కూడా ఆ సబ్స్క్రిప్షన్ సరిపోయే కార్యక్రమాలు కాదు. ఎందుకంటే చాలా ఎంతో ఉన్నత స్థాయితో ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్న ఈ సందర్భంలో చాలా ఆర్థిక అవసరం ఉంటుంది. ఆర్థిక అవసరాలని చాలామంది మెంబర్స్ చేస్తున్నా సరిపోయిన సందర్భంలో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం సరే ముందు ఆయన వెళ్ళిపోదాం తీసుకెళ్తాం అనే టైంలో ఈ గొడుగు వాకర్స్కి ఒక ప్రత్యేకించి వర్ణి తీసుకుంటారు. అలాగే ఈ గొడుగు వాకర్స్లో ఇంకో ప్రత్యేక గొడవ ఏంటంటే మా వాళ్ళందరూ వివిధ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు, సొంతంగా కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నవాళ్ళు, కాంట్రాక్టర్స్, ఏదైనా రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మిత్ర బృందంగా తయారయ్యారు. అంతకుముందు పరిచయాలు చాలా తక్కువ మందికే ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చినాకే ఎక్కువ మంది మిత్ర బృందంగా తయారు. ఎవరైనా కానీ వాళ్ళ హోదాలు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమం వాళ్ళ పదవులను కానీ వీటిని అందరూ కూడా మిత్రులుగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అందరినీ పరస్పర గౌరవం, పరస్పర విశ్వాసం అనే దీని మీద ఈ క్లబ్ చక్కగా నడుస్తుంది. ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి భేదాలు జరగలేదు, జరగవు కూడా. ఎందుకంటే ఒక చిన్న మంచి ఆదర్శం ఒకటి పెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదన్నా కనుక నచ్చలేది ఉంటే ముఖంగా చెప్పేయటం, అంతేగాని చాటుని చెప్పడం కాదు, ఎదురుగా చెప్పేయాలి. చాటులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెడు మాట్లాడకూడదు, మంచి ఎంతైనా మాట్లాడుకోండి, చాటుని తప్పులేదు. కానీ ఏ వ్యక్తి గురించి కూడా చాటుని చెడుగా మాట్లాడకూడదు. ఈ రెండు ఆశయాల్ని పరిపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి గ్రూపు ఈ వాకర్స్, గొడుగు వాకర్స్. అందువల్లే ఇది అన్ని కార్యక్రమాలు సాధనంగా చేయగలుగుతాను. అలాగే గవర్నర్ గారు ఎవరు వచ్చినా, రంగారావు గారు వచ్చినా, తర్వాత ద్వారకానాథ్ గారు వచ్చినా, ఎందుకంటే 3వ సంవత్సరం కదా, ఫస్ట్ రోజు శుభ గారు, తర్వాత రంగారావు గారు, తర్వాత ఇప్పుడు ద్వారకానాథ్ గారు, అందరూ కూడా ఈ క్లబ్తో ఎంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఎం ప్రభావతి గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆవిడకి మాకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటాం. మా 101 గవర్నర్ గారైన ద్వారకానాథ్ గారు, శుభ మేడం గారు, మా గౌరవాధ్యక్షులు విఎస్ఆర్కే ప్రసాద్ గారు, మిగిలిన మిత్రులందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలుస్తున్నాం. ముఖ్యంగా మా అసోసియేషన్ గురించి క్లియర్గా మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, మా గౌరవ అధ్యక్షులు గారు చెప్పారు. నేను పదే అదే చెప్పవలసి ఉంటుంది, ఎందుకంటే ఇంకేమి లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఈ లాస్ట్ కింద సంవత్సరం రంగారావు గారు దాంట్లో మెయిన్ మెడికల్ క్యాంప్స్ ఒక 3 పెట్టామండి. అలాగే ఎన్రోల్మెంట్ దీనికి సంబంధించి ఒక 3 క్యాంప్స్ పెట్టామండి. అలాగే నెక్స్ట్ యోగా సంబంధించిన ఒక వర్క్షాప్ పెట్టి అది 5 days చేసామండి. అది చాలా ఉత్సాహంగా జరిగింది. నెక్స్ట్ ఏ కార్యక్రమం నెక్స్ట్ మా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏమో ఒక ప్రత్యేకించి ఒక 40 దుప్పట్లు ఇవ్వడం జరిగిందండి. అలాగే ప్రతి సంవత్సరం ఇస్తుంటాం. మరి ఈ సంవత్సరం మళ్ళీ అది సేమ్ కార్యక్రమం మళ్ళీ మొదలు పెడతాం.
నెక్స్ట్ ఫ్రెండ్షిప్ యోగా డేగా మెడికల్ నెక్స్ట్ ఇంకా అన్ని కార్యక్రమాలు వరల్డ్ వాటర్స్ డేని ఇటువంటి అన్నిటికీ కూడా మేము ఎక్కువగా చేస్తూ ఉంటాం ప్రతిదీ. మా మిత్రులందరూ దానికి బాగా సహకరిస్తూ ఉంటారు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు తిరిగి చేయాలని మేము అనుకుంటున్నాం. దీనికి ఏమో ప్రత్యేకించి మా ప్రెసిడెంట్ గారు నెక్స్ట్ చెప్తారు. మేము అందరికీ నమస్కారం చెప్తున్నాం. మన ఆహ్వానం మన్నించి ఇక్కడికి ఎవ్రీ మార్నింగ్ చేసినందుకు తెలియజేస్తున్నాను. అలాగే ద్వారకానాథ్ గారు, మేడం సుబ్బా గారు ఇద్దరిని ఒక్కమని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా వర్కింగ్ అంటే చాలా టీమ్ వర్క్. ఒకవేళ నిజంగా ఇద్దరు ఎంఐట్ చేస్తే ఒకసారి సాధించి ఒకసారి మేడం వెళ్తాం అలాగా పంచుకొని వాటర్ సెంటర్ మంచి మార్గంలో నడిపించడానికి చాలా కృషి చేసే వ్యక్తులు ఇప్పుడు. శుభ మేడం మనం సులభం చేసుకుంటే శుభ మేడం కార్యాలయం చేశారు. శుభ మేడం చేసినట్టుగానే జరిగింది మనకు ఆ టైంలో. అలాగే మాకు మన నెక్స్ట్ గవర్నరు ఆయనకు మహేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం పిలవగానే ఏ కార్యక్రమం ఉన్నా ప్రతి వాళ్ళు అటెండ్ అవుతారు. అలాగే మా గౌరవాధ్యక్షులు విఎస్ఆర్కే గారు కానీ, మా సెక్రటరీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ నందు, మేము నందకుమార్ నందు అనుకుంటాం, మా ట్రెజరరు అందరికీ, మా జాలీవాకర్ మా అప్పలరాజు గారికి అందరికీ కూడా మా అందరికీ సహకరిస్తాం. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ సందర్భంగా అందరూ ఒకళ్ళతో జరిగే పని ఏది కాదు, అందరూ కోఆపరేటివ్గా చేస్తేనే ఏదైనా పని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అలాగే మనకేంటంటే అందరూ చాలా గౌరవప్రదంగా ఒకళ్ళొకరిని ఏది అనుకోకుండా హ్యాపీగా ఏదైనా చిన్నది అనుకున్నా కూడా సరదాగా అనుకుంటే తప్పితే ఎలాంటి అనుమతులు లేకుండా నడిచిపోతుంది. ఎవరికైనా నిజంగా క్లబ్ మెంబర్స్లో ఎవరికైనా హెల్త్ బాగాపోయినా, వాకింగ్ రాకపోయినా 7 గంటలు అందరం ఒక చోట అసెంబ్లీ అవుతాం. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుని ఒక పావు గంట పాఠాలు చేసుకుని నిమిషాలు అలవాటు ఏంటంటే ఆ 7 గంటలకి హెల్త్ బాగాపోయినా ఆ టైంలో నాకు వెళ్దామనే ఇంటెన్షన్తో కొంతమంది ఇక్కడ హెల్త్ బాగాపోయినా అటెండ్ అవుతారు. మేము అందరూ ఆ టైంకి అంత ఎడిక్ట్ అయిపోయాము. ఎందుకంటే ఏదో మంచి కోర్టు కట్టి మా సత్య ప్రసాద్ మోస్ట్లీ ఆయన మీద తోసేస్తుంటాం. ప్రతిరోజు ఏదో మంచి మాట చెప్పాలి సార్ అని ఆయన మాకు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ప్రతిరోజు మేము వింటాం. అతిథి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీమతి ప్రభావతి గారు, అలాగే మా RC5 సోదరి శోభ. ఒక పక్క కార్యదర్శి అంటే అందరి కార్యదర్శులకి ఒక ప్రేరణ కల్పించి ఒక స్ఫూర్తినిచ్చేటటువంటి వ్యక్తి మా సత్యనారాయణ ప్రత్యేకం. అలాగే మా కెప్టెన్ రామకృష్ణ గారు, ఆయన ఎక్కడుంటే అక్కడ వ్యాఖ్యానం అందరి మన్ననలు పొందేటటువంటి ఒక చక్కని వ్యాఖ్యానంతో ఆయన ప్రతి కార్యక్రమాన్ని, ముఖ్యంగా నా క్యాబినెట్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆయనే వ్యాఖ్యానం చేశారు. ఇంతమంది అతిథుల సమక్షంలో మా ఎలక్ట్ గవర్నర్ మహేష్ గారు, కోశాధికారి నందు, ఈవేళ హాజరైనటువంటి మా పూర్వ RC మా గురుతుల్యులు నండూరి రామకృష్ణ గారు, మా ఇమీడియట్ పాస్ట్ గవర్నర్ రంగారావు గారు, ఈవేళ హాజరైనటువంటి SVLN వాకర్స్ క్లబ్, హెల్దీ వాకర్స్ క్లబ్, 5 స్టార్ ఈవినింగ్ వాకర్స్ వర్క్, ఇంతమంది ఈవేళ ఈ హాజరై 3వ సంవత్సరం మా ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ శ్రీమతి లక్ష్మీరెడ్డి గారు, ఇంతమంది హాజరై ఒక చిన్న క్లబ్ అని చెప్తున్నారు. 3వ సంవత్సరం అని చెప్పారు. 3వ సంవత్సరం పిల్లడు 30 సంవత్సరాల క్లబ్బులతో పోటీ పడి నేనా నువ్వా అన్నటువంటి చేసేటటువంటి ఈ క్లబ్ ఐకమత్యాన్ని నేను అనేక మార్లు అనేక సందర్భాల్లో వీళ్ళందరి సమక్షంలో నేను చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడే వచ్చినటువంటి మా విశాఖ శాటిలైట్ మా NTR గారు, ప్రభు కిషోర్, కృష్ణరాజు గారు, ఎవరు చేద్దాం, ఏ కార్యక్రమం చేద్దామని గవర్నర్ని కూడా నిద్రపోనివ్వకుండా ఉండేటటువంటి కార్యదర్శి ఇక్కడ ఉన్నారండి. సార్ మేము ఈ నెలలో ఏ కార్యక్రమం చెయ్యాలని నన్ను మొట్టమొదటి అడిగే వ్యక్తి ఎవరంటే మా సత్యనారాయణ గారు. అప్పుడు మనం చెప్తాం ఈ నెలలో ఈ కార్యక్రమాలు చెయ్యాలంటే సార్ ధనవంతుల సభ కాదు గుణవంతుల సభ అని ఎప్పుడు కూడా. ఎందుకంటే దీంట్లో అందరూ వెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. దీంట్లో ఏ ఒక్కరిని ఏ పరిస్థితుల్లో కూడా మనం తక్కువ అంచనా మనమే తక్కువ. అలాంటి క్లబ్ ఇది. ఇక్కడ
చక్కనైనటువంటి ఒక ఐక్యత ఉంది. వీళ్ళు చేసే పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు ఎంతో చక్కగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మా పర్యావరణ ప్రేమికుడు, ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎక్స్ డైరెక్టర్, ఈవేళ ఆంధ్ర యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజీల్లో ఉండేటటువంటి ఒక ఆయన ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా 5 ఉన్న కమిటీలో ఆయనకి నియమించడం జరిగింది. ఇలాంటి ఆయనకి చెప్తారు ప్రోగ్రామ్ ఎలాగ ఆర్గనైజ్ చేయాలి అన్నది ఆయనకి చెప్పిస్తే ఆయనే చక్కగా చూసుకుంటారు. ఇవాళ ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి అనేసి. దానికి వెన్నుదన్నుగా ఇప్పుడే మా కెప్టెన్ రామకృష్ణ గారు తన ముందు మాటలో చెప్పారు, ఆయన చేతికి వెన్నెముక లేదు, మీరు చేసుకోండి, నేను బ్యాక్ నేను ఉంటాను అన్నటువంటి చెప్పినటువంటి మా శివరామకృష్ణ గారు ఉన్నారు. అందుకే ఈ క్లబ్ 3వ సంవత్సరం పూర్తి చేసుకున్న 3వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. 3వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఎందుకంటే 23లో పెట్టారు, 24, 25 ఇక్కడికి వచ్చాం ఇప్పుడు. కాబట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి ఈ క్లబ్ దినదినాభివృద్ధి చెందాలని, అలాగే ఫైనల్గా నేను ఈ వేళ వరకు ఎక్కడ కూడా మొదటి 2 మాసాల్లో ఒక వాకర్స్ ఉద్యమాన్ని ఎలా ముందుకు పట్టుకొని వెళ్ళాలన్నదే నేను చెప్పాను. అయితే మార్చి నెల నుంచి నేను ఒక్కసారి సంస్థ ముందుకు వెళ్ళాలంటే, ఉద్యమం ముందుకు రావాలంటే సంస్థ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు, మనము మన ప్రయోజనాలని కూడా అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నిన్ను కూడా వెళ్ళిన క్లబ్లో, నిన్న మహిళా దినోత్సవం చేసుకున్న క్లబ్లో మహిళా వాకర్స్ క్లబ్ 5 MGFలు ఇచ్చి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ని గౌరవించారు. అలాగే నిన్న సాయంత్రం మేము పాల్గొన్నటువంటి పిఎంపాలెం ఫ్రెండ్స్ వనితా వాకర్స్ క్లబ్ మహిళా దినోత్సవంలో పాల్గొంటే అక్కడ ఒక సిల్వర్ డాండ్రు 2 MGFలు ఇచ్చి మరొక 5కు తగ్గకుండా మేము చేస్తామని అక్కడ కూడా ఇచ్చారు. ఇలాగే తెల్లవారేసరికి మీదే వస్తే మాకు తొలిపోని మా శివరామకృష్ణ గారు అందించారు. కాబట్టి మళ్ళీ అధినేత ఇస్తే వెనక్కి తగ్గరు అన్న సంగతి మాకు తెలుసు. అందు గురించి మేము 10 వచ్చేటట్టుగా మేము భావించి ఆ 10ని మాకు ఇచ్చి క్లబ్ యొక్క 23లోనే వాకర్స్ ఇంటర్నేషనల్లో బెస్ట్ సెక్రటరీ అవార్డు తీసుకున్నటువంటి సత్యనారాయణని, అలాగే మా క్లబ్ గొడుగు వాకర్స్ని కూడా ముందు వరుసలో నిలబెట్టాలని చూడ పొందడానికి నేను ఎప్పుడూ మీ ముందుంటాను. అలాగే మీరు చెప్పే ప్రతి సమస్యలో కూడా నేను మీకు సహాయకారిగా మీకుంటూ మీకు నేను పని చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశంకి కార్యవర్గాన్ని అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన తర్వాత ఈవేళ ఈ పోస్టులు మనం ఒక సంవత్సరం ఉంటాం, నెక్స్ట్ ఇయర్ ఉన్నాం. కానీ మనం చేసేటటువంటి ఒక ఆర్థిక వనరు, ఆర్థిక సహాయం, అది జీవితాంతం మన తర్వాత కూడా నిలిచి ఉండేది ఎటువంటిదంటే మహాత్మా గాంధీ ఫెలోషిప్లో మినిమం చేయండి. ఎందుకంటే ఈవేళ పెద్ద పెద్ద క్లబ్బుల్లో సంవత్సరానికి 10,000 రూపాయలు ఈజీగా మనం కడుతున్నాం. కానీ మన క్లబ్లో ఒక్కసారి మహాత్మా గాంధీ ఫెలో తీసుకుంటే జీవితాంతం. అలాగే డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ శ్రీ కె ద్వారకానాథ్ గారికి, RC5 శ్రీమతి యు శుభ గారికి, శివాజీ పార్క్ గొడుగు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ గారికి, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి, సెక్రటరీ సత్యనారాయణ గారికి, ప్రజలలో తెలిసిందండి. మొట్టమొదటిగా మా గవర్నర్ గారు రిజిస్ట్రేషన్ ప్రోగ్రాంకి అరేంజ్మెంట్స్కి గవర్నర్ గారు గొడుగు వాకర్స్ పెట్టుకుందాం అన్నారు. సరే సార్ అన్న. ఆ రోజు నేను చూశాను వాళ్ళ డెడికేషన్. వాళ్ళు వచ్చి ముందు రోజు అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ మాతో కలిసి చివరి వరకు కూడా పనిచేసి మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మొత్తం అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ లెవెల్లో చివరి వరకు ఉండి అన్ని కార్యక్రమాలు చేశారు. దానికి నేను చాలా ఆనందించాను. ఎందుకంటే చాలా క్లబ్బులు వస్తాయి, ఏదో చేసే చుట్టూ మాత్రం వెళ్ళిపోతాయి. కానీ ఎక్కడ గొడుగులు ఎక్కడ డెడికేషన్ చూస్తాను. అలాగే మా గవర్నర్ 2వ మాస్టర్ ఇచ్చారు. ఏంటంటే
క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకే ఇచ్చారు. టీషర్ట్లు అవి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ముందుగా అవి కలెక్ట్ చేసుకుని ఎవరెవరికి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఆ దిశానిర్దేశం ప్రకారం ఎక్కడ ఏ గొడవ లేకుండా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి శభాష్ అనిపించుకున్నారు. అది కూడా గొడుగు వర్కర్స్ లో వాళ్ళ ఎడ్యుకేషన్ డిసిప్లిన్ కూడా ఎందుకు కనిపించింది. మూడోది, నేను మొన్న రీసెంట్ గా వాళ్ళు యోగా కార్యక్రమాన్ని పిలిచినప్పుడు వెళ్ళాను. ఆ రోజు చాలా డిసిప్లైన్ గా సిస్టమేటిక్ గా ఆ దీంట్లో కార్యక్రమం నిర్వహించారు. అది కూడా ఎంతో ఆనందం ఇచ్చింది. చాలా క్లబ్లు చేస్తుంటాయి, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాయి, కానీ ఎక్కడ ఏ గొడవ కానీ రాజకీయం కానీ ఎటువంటి ఇబ్బంది గొడవలు లేకుండా చాలా డిసిప్లైన్డ్ గా వెల్ ఎక్స్పీరియన్స్డ్ గా చేస్తున్నారు. 3వ సంవత్సరం వార్షికోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ఇంకా గొడుగు వాకర్స్ గురించి మా గవర్నర్ గారు అందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే నా హయాంలో ఈ క్లబ్ పెట్టడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను పెట్టిన 5 క్లబ్బుల్లో ఇప్పుడు ఏ క్లబ్బు కూడా సరిగ్గా లేదండి. ఈ ఒక్క క్లబ్బే నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోయిందండి. 135 క్లబ్బుల్లో ఉన్న దానిలో ఉన్న 5 క్లబ్బుల్లో మనకు మంచివి 5 క్లబ్బులు 6 క్లబ్బులే ఉన్నాయి, 10 కూడా లేవు అసలు అని. దానిలో ఇది భాగస్వామి అయినందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. అలాగే ఈరోజు వివిధ రకాల క్లబ్బుల నుంచి కూడా అందరూ కూడా వచ్చి ప్రత్యేకంగా కొంచెం ఎండ కూడా వచ్చేస్తుంది, దానిలో కూర్చున్నందుకు మీ అందరికీ తీసుకొచ్చేసి పాపం వారితో కల్చరల్ ప్రోగ్రాము ఎంతో వైభవంగా జరిపించారు. వారికి హృదయపూర్వక అంటే ఆవిడ మన ఒక మహిళ మన జిల్లాలో ఉన్నారు, ఆవిడ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, మనకి అందిస్తున్నారు అంటే ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆవిడ గవర్నర్గానే ఉండగానే నేను ట్రెజరర్గా చేయటం జరిగింది. అప్పటి వరకు నేను బయటికి రాలేదండి. 20 సంవత్సరాలు వాకర్స్ క్లబ్లో మురళీనగర్లోనే ఉండిపోయాను తప్ప నాకు బయటికి వచ్చే అలవాటు లేదు, నేను రాలేకపోయాను. అప్పుడు ఆవిడ నేను ట్రెజరర్గా తీసుకోవటం జరిగింది. ఆవిడతో తిరుగుతుంటే నాకు జిల్లా ప్రపంచం తెలిసిందండి. అప్పటి వరకు మాకు తెలియదు, మేము బయటకు రాలేదు. వచ్చాక మీరందరూ ఆశీర్వాదాలతో బెస్ట్ అవార్డు తీసుకోవటం, అసలు నేను 150 ఎంజిఎఫ్లు చేశాక అప్పటికే నాకు 10 ఎంజిఎఫ్లు ఇచ్చేసారండి గొడుగు వాళ్ళు. ఇచ్చినా సరే 150 సాగుతుంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్లకి అది కొంచెం కష్టమే, నేను ఒప్పుకుంటాను. కానీ గవర్నర్స్ కానీ మన జిల్లాలు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒక ఉన్నత స్థానంలో నడుస్తారు. ఈరోజు ఒక లేడీ గవర్నర్ ఐపీ ప్రభావతి గారు వచ్చారు. ప్రభావతి గారిని కూడా ఒక ఉన్నత స్థానంలో మీరు అందరూ నిలబెట్టాలని, ఒక మహిళని ఒక అక్కగా మీరు అందరూ తెలివిగా ఆశీర్వదిస్తారని ప్రతి క్లబ్బు ఇప్పుడు శాటిలైట్ వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. అప్పట్లో రవీంద్ర గారికి మీరు 18, 20, 23 అన్నీ ఏదో దేవుళ్ళ పేర్లనో లేకపోతే రిలేటెడ్గా ఉంటాయి. వీళ్ళు దీనికి ఎందుకు పెట్టుకున్నారబ్బా అని నేను అనుకుంటూ మా ద్వారకాన్ని ఎప్పటికప్పుడు అడుగుదాం అనుకుంటాం, కానీ మేము వేరే వేరే టాపిక్లోకి వెళ్ళిపోయి దాదాపు వారంలో 2-3 సార్లు మాట్లాడుకుంటానే ఉంటాము. నేను మాట్లాడినప్పుడు ఈ పేరు ఎందుకు పెట్టారు అని అడుగుదాం అనుకున్నా, ఈ లోపల నాకు క్లారిటీ ఇచ్చేశారు. కాబట్టి మీ సర్వీస్ అంతా చూసుంటారు. మీ అనుభవాన్ని రంగరించి మిగతా క్లబ్బులు మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇలాంటి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు కొంచెం మనం మార్చడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. ఇది కూడా ఒక సర్వీస్ కార్యక్రమమే. మన స్కూల్స్కి వెళ్తాం, అవేర్నెస్ ఇస్తాం, మెడికల్ క్యాంపులు పెడతాం, అవేర్నెస్ ఇస్తాం. అలాగే క్లబ్బులకు కూడా మనం ఎలా కలిసిమెలిసి ఉండాలి. అసలు ఈ వయసులో మనం క్లబ్బులకు ఎందుకు వస్తామండి? మనం పొద్దున్నే ఎలా కలుసుకోగలుగుతున్నాం? ఒక సర్వీస్లో ఉన్నప్పుడు మనకంత టైం దొరకదు. సర్వీస్ అయిపోయిన తర్వాత కానీ మనం ఒక క్వాలిటీ లైఫ్ ఎంజాయ్ చేసి లాస్ట్లో మనం ఏదో ఇబ్బంది కాదు, మన క్వాలిటీగా ఎంత లైఫ్ లీడ్ చేసామనేదే ముఖ్యం. కాబట్టి ఈరోజు గొడుగు వాకర్స్ మన వాకర్స్కి కూడబెట్టి పిల్లలు నాకు ఎంత ఇస్తావు అని అడుగుతున్నారు. ఇచ్చింది కూడా సరిపోకపోవచ్చు, కానీ మనం ఇంత కష్టపడి 30-40 ఏళ్ళు ఉద్యోగం చేసి కొంత సంపాదించిన తర్వాత
ఆ డబ్బు మీద మనకి కొంచెం ఫ్రీడమ్ ఉండాలి, మనం కొంత వాడుకునే ఫ్రీడమ్ మనకు ఉండాలి, మనకు మనసుకు నచ్చింది చేయాలి. అది ఏదైనా కానీ ఈ ఆర్గనైజేషన్ అనే కాదు, ఇంకెవరికైనా నీకు ఇవ్వాలనుకుంటే నువ్వు ఒక వయసులో సంపాదించిన డబ్బుని మనం మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టి జీవితంలో ఒక తృప్తిని పొంది మన జీవితం అంతానికి మనకు ఒక లైఫ్కి ఒక అర్థం ఉందని తెలుసుకోవాలి. దీనికే మనం ఇలాంటి ఆర్గనైజేషన్ నాకేం కావాలి నాకేం వస్తుంది నాకేంటి అనుకునేవాళ్ళు దయచేసి వాలంటరీ ఆర్గనైజేషన్లోకి రాకూడదండి. అది ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు మెంటల్గా పాడైపోయి మనల్ని పాడు చేస్తారు. మనకేంటి, మనం ఏం చేయగలం, ఇదొక్కటే ఆలోచన చేస్తూ ఈ ఆర్గనైజేషన్ని ముందుకు నడిపిస్తూ నడవండి, నడిపించండి. నడవడం అంటే 10 మందిని కలుపుకోవటం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా కూడా పాదయాత్రలు చేస్తారు. ఎందుకంటే మనిషికి మనిషికి దగ్గర ఉండడం కోసం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం. అలా పాదయాత్రతోటే గెలుస్తున్నారు. ఇంకోటి నడకంటే అన్ని అవయవాలు కదులుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఎవరినన్నా దోషిగా భావించినప్పుడు చేతులు వెనక్కి కట్టేస్తారండి. ఏంటి కట్టేస్తే పారిపోడా? మీ సినిమాల్లో కూడా గమనించండి, ఫస్ట్ వెనక్కి చేతులు కడతారు. ఎందుకంటే ఆ చేతులు స్వింగ్ లేనప్పుడు మీకు నడక సాగదు, వాడు పారిపోడు. అందుకని చెప్పి అలాగా సిస్టంలో ఉంది. మనం ఎప్పుడైతే మనకు ఫ్రెండ్స్ దొరుకుతారో మనకు తెలియకుండా నడవడానికైనా ఏ పని చేయడానికైనా ఎనర్జీ వస్తుంది. జీవితంలో కొన్ని విషయాలు భార్యా బిడ్డలతో పంచుకోలేము, చుట్టాలతో కూడా పంచుకోలేము. కానీ స్నేహితుడితోటి మన ఏజ్ గ్రూప్ వాడితోటి మనం పంచుకోగలుగుతాం. ఆ రోజు మనకి మనసు హాయిగా అనిపించి ఈ జీవితానికి చాలా అనిపిస్తుంది. ఇలా అనిపించాలి అంటే మనకి ఇంట్లో ఉంటే మన దగ్గరికి ఎవరు 10 మంది రారండి. మనం ఒక ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మన స్నేహితుడు మంచివాడు అయినప్పుడు పక్కన వాడు కూడా కొన్నాళ్ళకి సహవాసం అంటారు. అలాగా మనం ఒక మనిషిని కూడా మార్చే అవకాశం ఉంది. దీని గురించే ఎక్కువగా మనం ఈ ఆర్గనైజేషన్లో ఉండాలి. తర్వాత ఎప్పుడైతే మనం హ్యాపీ ఫీల్ అవుతామో మంచి కార్యక్రమాలు చేయడానికి మనకి మనసు వస్తుంది, అవకాశం కూడా దొరుకుతుంది. 10 మంది కలిసి ఓ పని చేయగలుగుతాం. ఈరోజు 3వ సంవత్సరంలోకి వచ్చి 2 సంవత్సరాలు చేసిన ఒక క్లబ్బు 10-20 సంవత్సరాల క్లబ్తో ధీటుగా అన్నీ చేస్తూ చూపించారు. నేను అందుకే ఫస్ట్లో ఒకసారి ప్రెసిడెంట్ గారు ఎస్విఎల్ఎన్ ఫంక్షన్కి నేను వెళ్ళినప్పుడు వచ్చారు. ద్వారకా గారిని అడిగాను, నేను గొడుగు అంటారండి, చాలా ఫేమస్ మాట వింటున్నాను నేను, కొద్దిగా ఆయన ఒకసారి పరిచయం చేయండి అని అడిగాను నేను. ఆ స్థాయికి మీరు ఎదిగారు. ఇప్పుడు ఊరు పేరు లేని క్లబ్స్ ఉంటాయి, అసలు ఆ మనిషిని మనం గుర్తుపట్టడం పరిచయమైన డ్యాన్స్ లాగా పదార్థాలను ఉపయోగించి రేపు బహుశా మీకు వాట్సాప్లో రావచ్చు. అదొక టాలెంట్. ఆయనలాగా మనకి ఎంత అది ఒక టాలెంట్. ప్రాక్టీస్ చేస్తే కొన్ని రావండి, కొన్ని వస్తాయి కానీ కొన్ని రావు. కాబట్టి నండూరి గారు మన క్లబ్లో ఉండడం చాలా అదృష్టం. అలాగే మా రంగారావు గారు, ఆయన ఇంకా అలాగా చిన్నపిల్లలాగా నవ్వుతానే ఉంటారు. ఎప్పుడైనా రిఫ్లెక్షన్స్ అండి, ఎవరైనా ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది ఆటోమేటిక్గా. అలా నవ్వుతున్న మనిషిని చూసినప్పుడు కూడా మనం నవ్వుతాం. మనం ఎప్పుడైతే ఎక్కువగా నవ్వుతామో మనకు మనసు హాయిగా ఉంటుంది. మన ఫేస్ మజిల్స్ కూడా యాక్టివ్ అయ్యి మనం యంగ్గా కనబడతాం. దానికోసం నవ్వుదాం, పోయేదే ఉంది. కాబట్టి ఇలాగ చాలామంది క్లబ్ ప్రెసిడెంట్స్ వచ్చారు. నాకు ఇలాంటి ఐపీగా ఇంత మంచి క్లబ్బులు ఉన్న ఆర్గనైజేషన్లో నేను ఉన్నానని గర్వపడుతూ ఈ ఐపీలు గవర్నర్